కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ కమిషనర్గా కృష్ణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కృష్ణను మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కృష్ణ మాట్లాడుతూ, బద్వేల్ పట్టణ అభివృద్ధి నా మొదటి ప్రాధాన్యత. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, వీధి దీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడమే నా లక్ష్యం. అందుకు సిబ్బంది అందరూ సమిష్టిగా పనిచేయాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి నా ఛాంబర్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అవినీతికి తావు లేకుండా పారదర్శక పాలన అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్, టౌన్ ప్లానింగ్ అధికారి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా నేను ప్రజలకు కానీ ఇలాంటి ఇక్కడ నివాసులు కానీ చెప్పేటంటే మాట ఏంటంటే, మనిషికి ప్రతి ఒక్కరికి కూడా పారిశుద్ధ్యం అనేది చాలా అవసరం. పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే మనిషి ఆర్థికంగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మా ప్రాముఖ్యతను కూడా పారిశుద్ధ్యాన్ని కేటాయిస్తూ ఎక్కడైనా కానీ చెత్త రోడ్ల మీద కానీ కాలువల మీద కానీ చేయొద్దని చెప్పేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ప్రజలందరి సహకారము, తర్వాత నాయకుల సహకారంతో ఈ బద్వేల్ మున్సిపాలిటీని ప్రగతి పదంలో నడపడానికి శాశ్వతంగా ప్రయత్నం చేస్తాము. గతంలో 6 నెలల ఎలక్షన్ టైంలో పనిచేశాను. కొంతవరకు టౌన్ మీద ఒక అవగాహన అనేది ఉంది. దాన్ని ఆధారం చేసుకొని ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి డెవలప్మెంట్ చేయాలి అనేది మన గౌరవ ఆర్డీఓ గారు మాకు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన సలహాలు, సూచనలు, అలాగే జిల్లా అధికారులు, స్థానికంగా ఉండే నాయకులు అందరి సలహాలు, సహకారాలు తీసుకుంటూ ఆదోని ఒక మంచి వాతావరణం కల్పిస్తూ అభివృద్ధి పథంలో నడిపించడానికి శాశ్వతంగా పనిచేస్తాను. అలాగే మా సిబ్బంది కూడా చాలామంది సీనియర్లు కనపడుతున్నారు. ఇక్కడ నాతో పాటు పని చేయకపోయినా కానీ పక్క మున్సిపాలిటీలో పనిచేస్తూ మాతో పరిచయం ఉన్న సిబ్బంది కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సహకారం తీసుకుంటూ ప్రజల నుంచి వచ్చేటువంటి ఫిర్యాదులు కానీ, వాళ్ళకి వచ్చేటువంటి సమస్యలు కానీ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు డిస్పోజల్ చేసుకుంటూ మాకున్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సాధ్యంతరకు అభివృద్ధిని పెట్టడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే ప్రజలకంటే కూడా ఒకటే విజ్ఞప్తి, మున్సిపాలిటీ నుంచి మీరు ఏదైతే సేవలు ఆశిస్తున్నారో దాన్ని ఖచ్చితంగా చేయించుకోండి. అలాగే మున్సిపాలిటీకి ఏదైతే మనం పన్ను రూపాయలు చెల్లించాల్సిందో దాన్ని కూడా సకాలంలో చెల్లించినట్లయితే మనం కోరేటువంటి ప్రతి అభివృద్ధి కూడా మున్సిపాలిటీ చేయడానికి ఒక 6 నెలలు అటు ఇటు కానీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా ప్రజలు చెప్తున్నాను. అలాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ, అంటే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళ యొక్క ఉత్తర్వులు కానీ, ఈ 2 కూడా మనం తీసుకుంటూ ప్రజలకు మంచి వాతావరణం కల్పించడానికి ఒకటి, దానికి ప్రజల సహకారం ఖచ్చితంగా అవసరం ఉంది. తర్వాత సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము వీధి కుక్కల నియంత్రణ అనేది కూడా కొంచెం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంది. దురదృష్టం ఏమంటే, గతంలో నేను చేరిన 10-15 రోజులకే ఒక పిచ్చి కుక్క దాదాపు 20-25 మందిని కాటు వేయడం జరిగింది. అప్పట్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో అందరూ కూడా వైద్యం చేయాల్సి జరిగింది. కాబట్టి ఈ విషయంలో ఎవరైనా కానీ వీధులలో కుక్కలకి విపరీతంగా ఎట్ట పెడితే అట్లా అన్నాలు పెట్టడం కానీ, లేదంటే ఇంట్లో మిగిలిపోయిన తినే వస్తువు రోడ్లో వేయడం కానీ ఇలాంటివి దయచేసి చేయకండి. దానివల్ల ఎందుకంటే ఏ వ్యక్తి అయినా, ఏ జీవి అయినా కానీ తినడానికి దొరుకుతుందంటే అక్కడ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలు, మా మున్సిపల్ వర్కర్లు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మీ ఇంట్లో తల్లిదండ్రుల పరిస్థితి వాళ్ళకి ఇచ్చినట్టయితే ఇలాంటి సాధనలు మనం తగ్గించుకున్న వాళ్ళు అవుతాము. ప్రతిదీ కూడా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి అది చేయడానికి ప్రజలందరూ కూడా శాశ్వతంగా మున్సిపల్ సిబ్బందికి సహకరించినట్లయితే మనం అనుకున్నటువంటి ప్రతి పని జరగడానికి ఆస్కారం. కాబట్టి ఈ విషయంలో మరీ ముఖ్యంగా ప్రజలందరూ నేను అభ్యర్థిస్తున్నాను. కాబట్టి వాళ్ళ సహకారంలో నేను కోరుకుంటున్నాను.